హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కోజిక్ కేర్ స్కిన్ లైట్నింగ్ సోప్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ సోప్ రాసుకోవడం వల్ల స్కిన్ వైట్నింగ్ అవుతుందా అంటే అవునండి, స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుంది. అలానే ఇది ఎవరు యూజ్ చేయాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చా, దీని బెనిఫిట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ సోప్ అనేది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ లోనే అవైలబుల్ ఉంటుంది మెడికల్ స్టోర్ లో. ఇది నాకు 75 గ్రామ్స్ ప్రొడక్ట్ వచ్చి 150 రూపీస్. ఇందులో మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కోజిక్ యాసిడ్, గ్లూటోథయోల్, ఆల్ఫా అర్బిటిన్, వైటమిన్ ఈ అండ్ వైటమిన్ సి ఉన్నాయి. సోప్ మనకి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. మన స్కిన్ లో ఉన్న ట్యాన్ ని, డస్ట్ ని, అలానే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి స్కిన్ ఏమొచ్చి వైట్నింగ్ చేస్తారు. కాకపోతే మీరు ఏమంటే స్కిన్ వైట్నింగ్ చేస్తుంది అనేది మనకి ఫేస్ కి, బాడీకి అని చెప్పారు, కానీ ఫేస్ కి అయితే ఇది యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ సోప్ రాసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవుట్ అయింది. అండ్ మెయిన్ గా మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా డ్రై అయిపోతుంది అంటే అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. ఎందుకంటే డ్రై అయిపోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ అవుతుంది, బర్నింగ్ అవ్వచ్చు, ఫేస్ అనేది పీలింగ్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి ఇది సూట్ కాదు. ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలన్నా సరే హెవీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే రాసుకోవాలి. నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటది, ఎందుకంటే చాలా డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, మన స్కిన్ ని వైట్నింగ్ చేస్తుంది. అండ్ ఈ సోప్ వచ్చేసి మనకి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, చాలా మైల్డ్ గా ఉంటుంది. అండ్ ఇది మనకి వెంటనే మీకు రిజల్ట్ అనేది కనిపించదండి. 3 to 4 months కంటిన్యూగా ఆడాలి. అండ్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తారు. అంటే స్కిన్ మరీ ఎక్కువ వైట్ అయిపోరు, మీ కలర్ లోని కొంచెం అనేది అంతే. ఎందుకంటే ఇది చాలా డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, మన స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ ని, డస్ట్ ని, ట్యాన్ ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఈ సోప్ రాసుకునే తర్వాత మీరు కంపల్సరిగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కోజిక్ యాసిడ్ ఉంది. మన కోజిక్ యాసిడ్ అనేది స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది, స్కిన్ ని లైటన్ చేస్తుంది, అండ్ ప్రొటెక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. అలానే స్కిన్ లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ ని, డార్క్ స్పాట్స్ ని, యాక్ని మార్క్స్ ని వచ్చి తగ్గిస్తుంది. ఇందులో గ్లూటోథయోల్ ఉంది, స్కిన్ ని లైటన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అర్బిటిన్ ఉంది, అది మన స్కిన్ ని లైటన్ చేస్తుంది, అలానే సన్ ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. అండ్ ఇక్కడ వైటమిన్ సి, వైటమిన్ ఈ ఉంది, స్కిన్ ని నరిషింగ్ చేస్తుంది, సన్ నుంచి డ్యామేజ్ అయ్యేదాన్ని కూడా మన యాంటీ ఏజింగ్, హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇవేమంటే కొంచెం మనకి లైట్ అవుతే మొత్తంగా పోదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెస్ట్ ఏంటంటే ట్యాన్ రిమూవ్ చేయడానికి అయితే బెస్ట్ అనమాట. మన నెక్ పార్ట్స్ చూసుకుంటే బాగా డిఫరెన్స్ ఉంటుంది కదా, కొంచెం మనకి కలర్ డిఫరెన్స్ అనేది మన యాక్చువల్ కలర్ కన్నా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ పార్ట్స్ లో మనం అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు 2 హ్యాండ్స్ కి అప్లై చేసి చూపిస్తాను, మీరు లైవ్ రిజల్ట్ అయితే చూడండి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ కి అయితే సోప్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ ఇది లాదర్ చేస్తే సోప్ అనేది మనకి చక్కగా ఫార్మింగ్ అయితే అవుతుంది. సో ఇందులోని సోప్ అనేది ఉంది, సోప్ ఫ్రీ ప్రొడక్ట్ అయితే ఇది కాదు. సో ఇది మనకి చాలా డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేసి మన బాడీలో ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. సో మన ట్యాన్ పోవడం వల్ల, డస్ట్ అది పోవడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం లైట్ అనేది అవుతుంది. అలా అని చెప్పి ఎక్కువ వైట్ అయిపోమండి, కొంచెం వైట్ అవుతాము. కాకపోతే ఏంటంటే కొంచెం డ్రై అవుట్ అయితే చేసేస్తుంది. సో సెన్సిటివ్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు చూసుకోవాలి. సో మెయిన్ మీరు బాడీకి అప్లై చేసుకోండి, ఫేస్ కి అయితే ట్రై చేయకండి. సో నా 2 హ్యాండ్స్ డిఫరెన్స్ మీరే చూసారు కదా, ఒక హ్యాండ్ చాలా మనకి నీట్ అండ్ క్లీన్ గా కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఉంది. ఒక హ్యాండ్ అది ముందు చూడండి కొంచెం ట్యానింగ్ తో ఉంది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకొని ఈ సోప్ అనేది మీరు ట్రై చేయొచ్చు, బాడీకి అయితే ట్రై చేయండి. మెయిన్ మనకి నెక్ పార్ట్ అనేది కొంతమంది బ్లాక్ ఉంటుంది, అలానే అండర్ ఆర్మ్స్, సో ఆ పార్ట్స్ కి అయితే బెస్ట్ అనమాట. కాకపోతే మీరు ఇది కంటిన్యూగా 3 to 4 months అయితే యూజ్ చేయాలి. దీంట్లోనే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి అన్ని కూడా మనకి లో కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల మరి ఎక్కువగా ఇదైతే మనకి ఎఫెక్ట్ చేయట్లేదు, కానీ పర్లేదు. ఇది రాసుకోవడం వల్ల మన సన్ డ్యామేజ్ ని దానికి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, అలానే యాంటీ ఏజింగ్ ని తగ్గిస్తుంది, స్కిన్ ని గ్లోగా ఉంచుతుంది, స్కిన్ ని మాయిశ్చరైజ్ అయితే చేయదండి. సో ఇది రాసుకునే మనం కొంచెం హెవీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అయితే అప్లై చేసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్, అలానే బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు, చిన్న పిల్లలు అయితే ఈ సోప్స్ అయితే యూజ్ చేయకండి. కొంచెం పెద్దవాళ్ళే యూజ్ చేయాలి, చిన్న వాళ్ళకి ఇలాంటి సోప్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇందులోనే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో కోజిక్ యాసిడ్, ఆల్ఫా అర్బిటిన్, గ్లూటోథయోల్ ఇవన్నీ ఏమంటే మనకి సిరమ్స్ యూజ్ చేసినంత ఎఫెక్ట్ ఈ సోప్ లో అయితే లేదు. ఒకవేళ మీకు ట్రై చేయాలంటే ట్రై చేయండి, కాకపోతే బేబీస్ కి, కిడ్స్ కి, స్కూల్ కి వెళ్ళే కిడ్స్ కి, ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు అయితే చేయకండి. రిమైనింగ్ ఎవరైనా చేసుకోండి, అది కూడా బాడీకి అయితేనే బెస్ట్ అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.